హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో సగ్గుబియ్యం పిండితోని అప్పడాలని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. చెయ్యరాని వాళ్ళకి కూడా ఈజీగా చేయొచ్చనమాట. సగ్గుబియ్యం రెడ్ చిల్లీ అప్పడాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈసారి అప్పడాలు పెట్టుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను ఇక్కడ కరెక్ట్ కొలతలతో చెప్తున్నా, చేయరాని వాళ్ళకి అర్థం కావాలని. ఫస్ట్ ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఇలా పిండి పట్టి తీసుకోవాలి. మరి మెత్తగా కాదనమాట, రవ్వ రవ్వ లాగా ఉంటుంది. ఇందులో ఆ చెంబుతోని నేను ఒక చెంబు వాటర్ పోసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నా. ఆ తర్వాత ఇదే చెంబుతోని ఒక 3 చెంబుల వాటర్ వేసుకున్నా. ఆ తర్వాత ఒక స్పూన్ సాల్ట్, కచ్చా పచ్చా దంచి పెట్టుకున్న ఎండుమిర్చి పౌడరు, ఒక స్పూను జీరా వేసుకోవాలి. మధ్యలో ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా నీళ్లు మసులుతున్నప్పుడు మనం సగ్గుబియ్యం పిండిని ఇందులో కలిపేసుకోవాలి. సగ్గుబియ్యం పిండిని వాటర్లో కలుపుకున్నప్పటి నుంచి ఇదంతా సిమ్ముల్ని వేసుకోవాలి. ఎనీ టైం కంటిన్యూస్గా కలుపుకోవాలి, లేకపోతే అడుగున ఉండలుండలుగా అవుతుంది అనమాట. ఒక 10 to 15 minutes ఉడికించుకోవాలి. ఇలా మసులుతున్నప్పుడు, ఇలా చిక్కగా అయినప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత పెద్దగా ఉండే కవర్ చూసుకొని నేనైతే కవర్లోనే పెట్టుకుంటున్నా. ఇలా ప్లాస్టిక్ వద్దు, క్లాత్లోనే పెట్టుకోవాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు. కాటన్ క్లాత్లో పెట్టుకుంటే ఎండిన తర్వాత వెనకాలకు తిప్పి వాటర్ జల్లుకొని తీసుకోవాలి. ఇలాగా అప్పడాలన్నీ పెట్టేసుకున్న తర్వాత నైట్ అంతా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకున్నా నేను. ఆ నెక్స్ట్ డే మొత్తం ఎండలో ఎండబెట్టేసుకున్నా. చాలా ఈజీగా ఊడి వస్తాయి అప్పడాలు. నాకు ఒక కప్పు సగ్గు బియ్యానికి ఇన్ని అప్పడాలు వచ్చాయి. ఒకసారి చూడండి, ఆయిల్లో వేయగానే ఎంత మంచిగా పొంగుతున్నాయో. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఆయిల్ కూడా ఎక్కువ గుంజట్లేదు అనమాట అప్పడాలకి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.